తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో స్వీకరించిన వినతులను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. సంఘం సభ్యుల నుండి 135 వరకు వినతులను స్వీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందన్నారు. జంట నగరాలు తప్ప మిగతా జిల్లాల్లో 85 నుండి 90% సర్వే పూర్తయిందని ఆయన వెల్లడించారు. సభ్యులు ఉదయం నుంచి ప్రారంభమైన గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు క్వశ్చనేర్ రూపంలో సమగ్ర సర్వే జరుగుతుంది, వివరాలు తీసుకుంటుంది. చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కూడా ఇంతకుముందు డిస్ట్రిక్ట్స్ పోయినప్పుడు కూడా వారులే గతంలో మాదిరిగానే ఈ సర్వే ఉంటుందా, అసలు పబ్లిక్ డొమినియన్లో వస్తుందా లేదా అనేది అపోహలు అనేది పబ్లిక్లో ఉంది. నేను మీ ద్వారా అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను. ఇది ఎప్పుడైతే ఈ క్వశ్చనేర్ రూపంలో సమగ్ర సర్వే జరుగుతుందో అది పబ్లిక్ డొమినియన్లో ఉంటుంది. అందుకే బీసీ కమిషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఓటర్స్ లిస్టు ఆధారంగా బీసీలను అనేది ఈ సమగ్ర కులాల సర్వే సక్సెస్ కావటానికి ఇంతవరకు ప్రయత్నం చేశారు. ఈ సమగ్ర సర్వే జరుగుతుందో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం. తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు ఉదయం నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ గౌరవ చైర్మన్ గారు, తర్వాత గౌరవ సభ్యులు మన జిల్లాకి బీసీలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి అధ్యయనం చేయడానికి, అదేవిధంగా అన్ని బీసీ కుల సంఘాల నుంచి రిప్రజెంటేషన్స్ కూడా స్వీకరించి వారి అభిప్రాయాలని తెలుసుకోవడానికి ఈరోజు మన మహబూబ్ నగర్ జిల్లాకి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు